కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని రైతు వేదిక వద్ద తోటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి సేంద్రియ ఎరువుల వాడకం వల్ల మనకు వచ్చే లాభాలు, ఆరోగ్యవంతమైన జీవనం ఎలా గడపవచ్చని, ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా భావించి రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని వ్యవసాయ తోటా ఫౌండేషన్ అధ్యక్షులు నరేంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోఆర్డినేటర్ రాజేశ్వర్, సేంద్రియ కంపోస్ట్ నిర్వాహకులు సిద్ధారాములు, వ్యవసాయ శాఖ అధికారులు సాగర్, రఘు, రైతులు దేవరాజు, నరసింహ రెడ్డి, బాలమల్లు, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, కిరణ్, చంద్రం తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఊళ్ళో కూడా ఒక కాంపౌండ్ ఉంటాయి, అలవాటు కావచ్చు. ఇక్కడి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయి. పిల్లకపోతే పట్టలేకపోతే ప్రతి గ్రామానికి ఒక విధానం అందరూ కల్చర్ ఉంటుంది. మనం ఇంతకుముందు పెళ్లి చేసేటప్పుడు ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యం నుండి పెళ్లి సంబంధాలు చూస్తారు. పాత ముచ్చట, చాలా బాగా ఉంటాడు. తర్వాత రాష్ట్రాలు, తర్వాత జిల్లాలు, తర్వాత మండలాలు ఇట్లా అయిపోయాయి కదా. ఈ ఊరి మా ఆడపిల్లలకి ఓటు చేసినామంట. అక్కడి నుంచి బిడ్డ చేసుకుంటూ ఉంటారు. ఆ ఊరు ఇయ్యకు అనుకున్నాం ఊళ్ళకు సంబంధం. అయితే ప్రతి ఊర్లో కూడా మనకు ఒక దగ్గర తెలంగాణ మొత్తం అదే పరిస్థితి అయింది. ఇంకా నేను అనుకోని మీ నుండి తెలిస్తే పక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినా మాకు అర్థం. ఇప్పుడు మనము కూరగాయలు తింటలేమా? ఆలుగడ్డ, ఉల్లిగడ్డ రకరకాలైనవి మనం తింటున్నాం కదా, బంద్ చేయలేదు కదా. ఒడ్లు బుక్కి, బియ్యం బుక్కి కలుస్తలేదు కదా. మరి అవన్నీ గవర్నమెంట్ చేయాలి. ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం మనం? మొత్తం పండించాం సార్. మరి ఎక్కడ నుండి ప్రశ్న ఏంటి? ఏడ్కే తెచ్చుకున్నాం.